హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేస్తున్న రెసిపీ గోంగూర పచ్చడి. దీనికి కావాల్సినవి 2 గోంగూర కట్టలు, ఒకటి తెల్ల గోంగూర, ఒకటి ఎర్ర గోంగూర కట్ట. పచ్చిమిర్చి వచ్చేసి 1/2 కేజీ, కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పచ్చిమిర్చి 2 భాగాలుగా కోసి ఫ్రై చేసుకుంటే ఇవి చిట్లవు ఫ్రెండ్స్, మంచిగా ఏగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఆనియన్స్ 4 తీసుకున్నాను, వెల్లుల్లిగడ్డలు 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఇలా వేగాక తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాక గోంగూరను కూడా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి ఎల్లిపాయలు వేస్తున్నాను. రుచికి సరిపడా రాక్ సాల్ట్ అంటారు కదా ఫ్రెండ్స్, అది వేస్తున్నాను. ఇది వేస్తే కొద్దిగా రుచి ఎక్కువ వస్తుంది అనమాట గోంగూర పచ్చడికి. ఇలా గోంగూర ఉడికాక 2 స్పూన్ల జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపి వేయించుకున్న పొడిని చల్లుకోవాలి ఫ్రెండ్స్. దీనిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక రోట్లో వేసి మంచిగా నూరుకోవాలి. నూనె బాగా వేడెక్కాక జీలకర్ర, ఎండుమిర్చిని వేసుకోవాలి. ఉల్లి ముద్దను ఇందులో వేసుకోవాలి. కరివేపాకును వేసుకోవాలి. పసుపు. ఇలా తాలింపు పెట్టుకున్న మిశ్రమాన్ని గోంగూర పచ్చడిలో కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి సిద్ధమైంది ఫ్రెండ్స్. ఇది ఉడుకుడు కన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.